అబ్బబ్బా! ఈ ఫ్రీ బస్సులు ఏ ముహూర్తాన పెట్టిర్రో గాని దినం ఏడనో ఓ తాన లొల్లి పంచాయతీలు అయితనే ఉన్నాయి. కొన్ని జాగలల్ల ఆడోళ్ళు సిగలు పట్టుకొని కొట్లాడుతుంటే, ఇంకొన్ని జాగలల్ల ఇట్లా రోడ్లు ఎక్కి దారుణాలకు దిగుతుర్రు. ఏమైందిరో నడి రోడ్డు మీద గిట్లా బస్సు కడ్డం గుసురు? ఓ కాకా ఏందే కథ? ఏమైంది గంత గుస్స మీద ఉన్నావు? మీరు ఎవరు రేవంత్ రెడ్డి కావాలన్నా ఫోన్ చేస్తా నాకేం భయం లేదు. ఎవరు లేదు ఎవరు చెప్తారు. వికారాబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ల సాయంత్రం నుంచి మహబూబ్ నగర్ కొడంగల్ పోయే దారిలా బస్సులు లేవట. ఒక్కరోజు అంటే ఎట్లనో అట్లా కాలం వెళ్ళదీస్తాం కానీ దినాం ఇదే కథ అయితే మా పరిస్థితులు ఏం కావాలి? మా రాకపోకల సంగతి ఎటు పోవాలి? పోని ఇండ్లల్లోనే కూర్చుందామంటే మా గరీబ్ బతుకుల పొట్ట ఎట్లా గడవాలి అని బాధతోటి రోడ్డెక్కి వచ్చిపోయే బస్సులకు గిట్లా అడ్డం కూర్చొని దారుణశాలు చేసిర్రు. కానీ ఈ ఫ్రీ బస్సు ఏమిటికి పెట్టిర్రో కానీ దానివల్ల అక్కరకొచ్చింది ఏమన్నుందా? ఏ బస్సు ఎక్కుదామన్నా ఫుట్బోర్డ్ దాకా మంది నిండుతారు. ఆ వచ్చే 2-3 బస్సులు కూడా చక్కగా రాకపోతే ఏం కావాలి? ఏం కథ? జర సర్కారు ఆలోచన చేయాలి కదా. పథకం అయితే పెట్టినాం, మళ్ళీ దీనివల్ల పబ్లిక్ మంచిగుర్రా లేక తిప్పల పడుతుర్రా అని అడుచుకోవాల్సిన పని లేదా? ఎందుకు పెట్టిర్రా ఇక ఫ్రీ బస్సులు? మా ఉసురు పోసుకోనికే తప్పితే దేనికి లేదు. జర బస్సులు పెంచి మా బాధలు తీర్చుర్రి అని మొత్తుకుంటుర్రు. వీళ్ళనే కాదు దినాం బస్సులలోనే ప్రయాణం చేసే జనాలు. ఇక సర్కారు ఏమన్నా రియాక్ట్ అయ్యి జర బస్సుల నంబర్ పెంచితే అందరికీ మంచిదే. ఏమంటారు?